days celebrations for my Cinderella. ఎవరది? హలో గాయ్స్, నేను మీ దుబ్బలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హాయ్ మహేష్. హాయ్. సో మహేష్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు అసలు. సో ఈరోజు వచ్చేసి మండే మార్నింగ్ 8 o'clock అయింది. క్లైమేట్ అయితే సూపర్ ఉంది తెలుసా. ఈరోజు స్పెషాలిటీ ఏంటో మీకైతే ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్పేస్తాను. సో ఈరోజు వచ్చేసి 100 days సెలబ్రేషన్స్ ఫర్ మై సిండ్రెల్లా. సో అదెవరు అనుకుంటున్నారా? సో అయితే వ్లాగ్ అయితే చూడండి. సో సరే, అయితే క్లైమేట్ చాలా బాగుంది. నేను ఒక స్పాట్ అయితే ఎంచుకున్నాను. అక్కడికి వెళ్ళి కొన్ని సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకుంటున్నాం. ప్లీజ్, ఆర్ యూ రెడీ ఫర్ ద సెలబ్రేషన్స్? సెలబ్రేషన్స్ అంటే కొంచెం బెలూన్స్ అండ్ ఒక కేక్, ఇంకా స్పార్కిల్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే బాగుంటాయి కదా. సో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. మహేష్ వచ్చేసి బెలూన్స్ అండ్ కేక్ అయితే తెస్తున్నారు. నేనేమో ఆల్రెడీ ట్రైపాడ్, కెమెరా, ఇంకా మిగిలిన సామాన్లన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే తెచ్చేసేసి పెట్టేశాను. ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి అన్నట్టు అయితే అనిపిస్తుందండి. ఎస్పెషలీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన దగ్గర నుంచి అయితే, ఎందుకంటే బయటకు వెళ్ళేది ఉండదు, సోషల్ గ్యాదరింగ్స్ కూడా ఉండదు. చేసుకునే వాళ్ళు చేస్తున్నారు, బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు కదా. సో అందుకే అయితే చిన్న చిన్న అకేషన్స్ని కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది. అండ్ మేము వచ్చేసాము. చూసారా మార్నింగ్ ఎంత బాగుందో. ఇలాంటి ఎన్వైర్న్మెంట్ కావాలి అని చెప్పి నేను 1 day డిలే చేసి మరి ఈరోజు అయితే సెలబ్రేట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ 100+1 day అవ్వింది, బట్ స్టిల్ పర్లేదు, మంచి ఎన్వైర్న్మెంట్ ఉన్నప్పుడు చేద్దాము అని చెప్పి అయితే వెయిట్ చేశాను. స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సూపర్ ఉంది తెలుసా. క్లైమేట్ అయితే వచ్చే దారిలో చూసారు కదా, మొత్తం పంట పొలాలు అయితే ఉన్నాయి, వేరుశనగ తోట ఎస్పెషల్లీ. సరే అయితే ఇంకా కొంచెం అరేంజ్మెంట్ చేసుకోవాలి. చిన్న అరేంజ్మెంట్, పెద్దదేం కాదు. సరే అయితే అది అరేంజ్ చేసేస్తాము, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇంతకీ సిండ్రెల్లాని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. మీట్ మై సిండ్రెల్లా. అవును అండి, నా అర్బన్ క్రూజర్కి నేను పెట్టుకున్న ముద్దు పేరు అయితే సిండ్రెల్లా. చాలామంది కూడా కలర్ని బట్టి అలా మందారం, చామంతి అట్లా పిలుస్తూ ఉంటారు కదా. నాకెందుకు ఫస్ట్ నుంచి సిండ్రెల్లా అనే ఉండింది అనమాట. యాక్చువల్గా లోపల ఉండే ఏసీ అయితే అలాగే ఉంటుంది తెలుసా, ఎంత చల్లగా ఉంటుందో. సో ఆ రెండు కూడా సింక్ అవుతాయి కదా, క్యారెక్టరిస్టిక్స్కి తగ్గట్టుగా అయితే పెట్టినట్టు అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బెలూన్స్ని కడుతున్నాను అనమాట. చివరగా మిగిలిన బెలూన్స్ని అయితే కడుతున్నాను. చూసారు కదా ఎన్ని బెలూన్స్ ఊదామో. ఆల్రెడీ 10 or 12 బెలూన్స్ అయితే ప్రిపేర్ చేసాము, కానీ అన్నీ అయితే పగిలిపోయాయి. బట్ దట్స్ ఫైన్. అట్లీస్ట్ ఒక టూ అయినా కట్టాం కదా అనుకున్నాం. అండ్ కేక్ కూడా నేనే చేశాను. ఇప్పుడు బయటకు వెళ్ళి తేవడం నాకు అస్సలు ఇష్టం లేదు అండి. సో అందుకే ఇంట్లో నేను కేక్ అయితే ప్రిపేర్ చేశాను. సో చాలా సింపుల్ది. అండ్ బయట క్యాండిల్ పెట్టడం ఎందుకులే అని చెప్పి క్యాండిల్ అయితే పెట్టలేదు. అండ్ చుట్టూ జస్ట్ చాక్లెట్స్తో అయితే కవర్ చేశాను. అండ్ మహేష్ వచ్చేసి ఇక్కడ కెమెరా వర్క్ చేస్తున్నారు. తెచ్చుకున్న బెలూన్స్ అన్నీ అయితే నిలవలేదు, పగిలిపోయాయి. దట్స్ ఓకే, బట్ స్టిల్ సెలబ్రేషన్స్ విల్ కంటిన్యూ కదా. అదే అయితే జరుగుతుంది. సో లెట్స్ కట్ ద కేక్. 100 days సెలబ్రేషన్స్ ఫర్ మై సిండ్రెల్లా. ఎవరది? జస్ట్ అలా ఫన్నీగా ఉంటుంది కదా అని అయితే ఆ డైలాగ్ అయితే పెట్టాము అంతే. మహేష్కి తెలియకుండా ఉండదు కదా ఆబ్వియస్లీ. అండ్ ట్రైపాడ్ ఒకటే ఉంది కదా, సో దానికి ఆల్రెడీ కెమెరా ఫిక్స్ చేసాము. అండ్ ఇది వచ్చేసి ఫోన్లో రికార్డ్ చేస్తుంది. సో ట్రైపాడ్ లేదు కనుక కింద సెట్ చేసి దాన్ని పైకి తీసుకొచ్చి కెమెరా యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకొని ఫైనల్లీ అయితే వచ్చేసాము. 100 days celebrations for my Cinderella. ఫైనల్లీ అయితే సెలబ్రేషన్స్ చేయడానికి కుదిరింది. సరే అయితే కేక్ కట్
చూడు ఎంత యమ్మీగా అనిపిస్తుందో. చిన్న కేక్, బుజ్జి సెలబ్రేషన్స్. కటింగ్, కమాన్ 1 2 3. ఇలా కట్ చేయాలి. కనిపించలేదు కాబట్టి అలా 1 2 3 గో. Cheers to my Cinderella. Cheers to you too. My genuine reaction ఇది అయితే. ఇంత సూపర్ క్లైమేట్లో ఇలా హ్యాపీగా ప్రశాంతంగా మాస్క్లు, శానిటైజర్లు అన్న ఆలోచన లేకుండా అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఎవ్వరూ లేరు కనుక. నైస్. అలా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకొని అక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ని బాగా ఎంజాయ్ చేస్తూ మంచి మంచి ఫోటోలు దిగుతూ కొంచెం సేపు అయితే అలా ఎంజాయ్ చేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈ వేరుశనగ తోటను అయితే చూపిస్తున్నా. అండ్ కార్కున్న ఆ బెలూన్స్ కూడా తీసేసాము. ఎందుకు అంటే గాలికి ఎగిరిపోయినా లేకపోతే కార్ పార్క్ చేసినప్పుడు పిల్లలు వచ్చి పట్టుకుంటారు కదా, ఎందుకులే అదంతా రిస్క్ అని చెప్పేసి అయితే అది తీసేసాము. ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. చక్కగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ మంచి సాంగ్స్ పెట్టుకొని అయితే వెళ్తూ ఉన్నాము. ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు కదా. కానీ ఇప్పుడైతే అస్సలు బయటికి వెళ్ళట్లేదు కదా, మాకైతే మస్ట్ నీడెడ్ అని అయితే అనిపించింది. యాక్చువల్గా మా సెలబ్రేషన్స్కి ప్రకృతి కూడా సహకరించింది అని చెప్పాలేమో. ఎందుకు అంటే ఇప్పుడైతే క్లైమేట్ ఎలా ఉంది, 6 o'clock అలాగా ఉంది కదా, మంచిగా క్లౌడీగా, అసలు సన్నే కనబడకుండా మొత్తం కనుచూపు మేర గ్రీనరీతో. బట్ కొంచెం సేపు అయిన తర్వాత అయితే, కొంచెం సేపు కూడా కాదు, జస్ట్ ఒక 2 to 3 minutes లోపలే మళ్ళీ ఎండ వచ్చేసింది. ఎన్వైర్న్మెంట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎండ స్టార్ట్ అయిపోయింది. అమ్మయ్య, ఇప్పుడైతే వచ్చాము. ఎండ వచ్చేసింది. గుడ్ థింగ్ అసలు మేము ఉన్నప్పుడు ఎండ లేదు. కానీ ఫొటోస్ అయితే ఎలా వచ్చాయి అన్నది కొంచెం అయితే డౌట్ ఉంది. ఏ మహేష్, ఫొటోస్ ఎలా వచ్చి ఉంటాయి? ఏమంటున్నారు మహేష్ అయితే. సో చూడాలి. బట్ ఈ ఎండలో మాత్రం అస్సలు తీయలేని తెలుసా. అమ్మ బాబో, ఎదురు ఎండ అయిపోయింది. అంత ఓపెన్ ప్లేస్లో ఉన్నా కూడా మాకు చెమటలు పట్టిపోయాయి. సో గుడ్ థింగ్ వచ్చేసరికి 10 అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ అనగానే గుర్తొచ్చింది, నేను కేక్ కూడా ఇంట్లోనే చేశాను అన్నాను కదా. సో అదైతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి ప్రీ హీట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ ఒక చిన్న గ్లాన్స్ అయితే ఇచ్చేస్తాను. ఇది వచ్చేసి బటర్. మీరు బటర్ అనే యూస్ చేసుకోవచ్చు, ఆయిల్ అనే యూస్ చేసుకోవచ్చు, బటర్ అండ్ ఆయిల్ కాంబినేషన్ అనే యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఫ్లేవర్లెస్ ఆయిల్ లేదు, అంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ ఆయిల్ అట్లాంటి రిఫైన్డ్ ఆయిల్స్ మాత్రమే వాడాలి. మా దగ్గర గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది, అందుకని చెప్పేసి నేను బటరే తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మైదా అనమాట. 2 కప్పుల మైదా అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పౌడర్డ్ షుగర్. పౌడర్ షుగర్ అంటే ఏం లేదు, షుగర్ని జస్ట్ మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవడమే, తొందరగా కరిగిపోతుంది అందుకని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న కర్డ్. అండ్ ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్. ఇది వచ్చేసి ఏమో బేకింగ్ సోడా అనమాట. నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు, బట్ లాస్ట్ టైం నేను చేశాను, బాగానే వచ్చింది. అందుకని చెప్పేసి ఈసారి కూడా ఇలాగే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు క్వాంటిటీ వచ్చేసి 1 cup ఆఫ్ పౌడర్డ్ షుగర్కి 1 cup ఆఫ్ కర్డ్ అండ్ 2 cups ఆఫ్ మైదా నేను తీసుకున్న క్వాంటిటీ. ఇంకా మీకు షుగర్ ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ కర్డ్ కూడా సరిపోతుంది. మిల్క్కి క్వాంటిటీ అయితే లేదు, మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉంది దాన్ని బట్టి మనం మిల్క్ని యాడ్ చేసుకుంటాం. ఒక 1/4 cup ఆర్ 1/2 cup అని అయితే అనుకోండి. నేను ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను, టు బీ ఆన్ ద సేఫర్ సైడ్. సరే, అయితే లేట్ చేయకుండా ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్స్ చేసేద్దాం. ముఖ్యమైన ఎసెన్స్ చెప్పడం మర్చిపోయాను, వెనిలా ఫ్లేవర్ ఆర్ ఎనీ అదర్ ఫ్లేవర్. సో బేసిక్ కేక్ చేస్తున్నాం కనుక వెనిలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను.
ఇంత పెద్ద బౌల్ అయితే చక్కగా మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ కానీ లేదా బటర్ కానీ అని చెప్పాను కదా, సో అది తీసుకోవాలి. నేను వచ్చేసి బటర్ తీసుకున్నాను. సో బటర్ వేసేసాక పౌడర్ షుగర్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకోవాలి. చక్కెర మ్యాక్సిమం తీసుకోకండి, దాన్ని పౌడర్ చేసుకొని వేసుకోండి సో దట్ ఈజీగా కరిగిపోతుంది అని, అంతే. అండ్ పెరుగు కూడా కర్డల్స్ లేకుండా, అంటే గడ్డలు లేకుండా కొంచెం చిలుక్కొని వేసుకోండి సో దట్ అంతా మిక్స్ అయిపోతుంది. లేదు అంటే ఎక్కువసేపు మనం విస్క్ చేయాల్సి ఉంటుంది, అదే ప్రాబ్లం అనమాట. అండ్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేసేసుకోండి. నా దగ్గర ఓన్లీ బేకింగ్ సోడానే ఉంది కాబట్టి అదే ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ అయితే ఇంకో హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. అండ్ వెనీలా ఎసెన్స్ కూడా ఒక 1 to 1.5 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. వేరే ఫ్లేవర్తో చేస్తున్నా కూడా మ్యాక్సిమం వెనీలా ఎసెన్స్ అయితే కలపడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇదైతే బాగా మిక్స్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మైదా ఉంది కదా, ఆ మైదాని యాడ్ చేస్తున్నాం. మ్యాక్సిమం మీరు జల్లించుకొని యాడ్ చేసుకోండి సో దట్ ఉండలు లాంటివి ఏమీ కట్టకుండా ఉంటుంది. అండ్ నేను కొంచెం పక్కన పెట్టుకుంటున్నానండి లాస్ట్లో గ్రీస్ చేసుకోవడానికి బౌల్ని. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేయాలి అనమాట. స్పాచులాతో చేస్తూ ఉంటారు కదా, మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఐటమ్స్తో చేయొచ్చు అని చెప్పి నేను అట్లా కడని చూపిస్తున్నాను మీకు. సో ఇది వచ్చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి మధ్యలో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటాము. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే బాగా కలిసిపోయాయి అండ్ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నేను వచ్చేసి బేక్ చేసుకోవడానికి అయితే ఈ గాజు బౌల్ యూజ్ చేస్తున్నాను. సో నా దగ్గర వచ్చేసి ఈ గ్లాస్ బౌల్ ఉంది. సో దీంట్లో చేద్దాము అనుకున్నాను. దీంట్లో అయితే హ్యాపీగా అయిపోతుంది కదా. కేక్కి స్పెషల్గా టిన్స్ ఉంటాయి కదా, అవైతే నా దగ్గర లేదు ఎందుకంటే నేను రెగ్యులర్గా అయితే ఏం బేక్ చేయను. బట్ దిస్ షుడ్ సర్వ్ ద పర్పస్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బౌల్ని గ్రీస్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉంది అంటే బటర్ పేపర్ కూడా వాడుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు, అందుకే నేను ఇదైతే గ్రీస్ చేసేస్తున్నాను. ఆల్రెడీ బటర్ ఉంది కదా, ఆ బటర్ని మంచిగా ఎక్కువ క్వాంటిటీలోనే గ్రీస్ చేస్తున్నాను. ఆ గ్రీస్ చేసిన దానిపైన ఈ మైదా ఉంది కదా, మైదాని చల్లేస్తున్నాను. కొంచెం ఎక్కువే వేయండి సో దట్ ఈజీగా ఊడి వచ్చేస్తుంది. అండ్ బ్యాటర్ అంతా పోసేసి ఒక్కసారి ఇలా అనుకున్నారు అంటే కనుక ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే, ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఫిల్ అయిపోతాయి. సో పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రీ హీటెడ్ ఓవెన్ ఉంది కదా, సో దాంట్లో స్టాండ్ వేసేసి ఇది పెట్టేసేసి మూత పెట్టేశాను. కొంచెం సేపు అయిన తర్వాత తీసి చూస్తున్నాను అనమాట ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇలా నైఫ్ గుచ్చితే తెలిసిపోతుంది అంటారు కదా, తడిగా ఏదైనా అతుక్కొని వచ్చింది అంటే అవ్వనట్టు, అతుక్కోకుండా వస్తే అయిపోయినట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. సో మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అనమాట. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్, టాటా.